కేంద్ర బడ్జెట్ పై సిఐఐ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. More details about the other things. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ బడ్జెట్ మనం ఆలోచిస్తే వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ మనకి లాస్ట్ ఇయర్ ఉన్నవి అడ్రస్ చేశారు. మన గ్రోత్ కొంచెం పడింది. 23-24లో మన గ్రోత్ జీడిపి గ్రోత్ 8.2% ఉంటే ఈ ఏడాది 6.4కి పడే అవకాశం ఉంది. దీన్ని అడ్రస్ చేయడానికి కొన్ని మెజర్స్ తీసుకున్నారు. ఒకటేంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మన అగ్రికల్చర్లో కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతారంటున్నారు. దానివల్ల మనకేంటంటే ఇన్ఫ్లేషన్ ఎస్పెషలీ లాస్ట్ ఇయర్ మన రీటైల్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, డబుల్ డిజిట్కి వచ్చింది. అది కంట్రోల్ చేయడానికి కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారు అక్రాస్ ద కంట్రీ, విచ్ ఇస్ అ గుడ్ సైన్. దట్ విల్ అట్లీస్ట్ సర్వ్ ద సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్. మనకి డిమాండ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరగట్లేదు, సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అది కంట్రోల్ చేయడానికి ఈ మెజర్స్ పెట్టారు. రెండోది ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్, స్కిల్ జనరేషన్ గురించి మాట్లాడారు లాస్ట్ టైము. అదే ఫోకస్ పెట్టుకున్నారు ఈ ఏడాది కూడా. జనరలీ మన ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే 3 ఇండస్ట్రియల్ సెక్టర్స్ హై లేబర్ ఇంటెన్సివ్. ఒకటేమో టెక్స్టైల్స్, రెండేమో లెదర్, మూడేమో ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ అవనండి, ఫిష్ అవనండి. ఈ 3 సెక్టర్కి చాలా కస్టమ్స్ డ్యూటీ రేషనలైజేషన్ అవనండి, లేకపోతే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ క్రియేట్ చేయడం అండి. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని మన అభిప్రాయం. దట్ డెఫినెట్లీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని ఉంటుంది. అది లాస్ట్ ఇయర్ కొంచెం పెరిగింది బికాస్ ఆఫ్ ద ఇన్సెంటివ్స్ బీయింగ్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అది లాస్ట్ బడ్జెట్లో చెప్పారు. అది పెరిగింది. దాన్ని కంటిన్యూటీతో ఈ 3 సెక్టర్కి కొంచెం ఫోకస్ ఇచ్చారు. మూడోదేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నప్పుడు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, ఈ రెండింటికి ఫోకస్ పెట్టారు. అది మన లాస్ట్ ఎయిర్పోర్ట్స్కి ఈసారి ఫోకస్ ఇచ్చారు, లాస్ట్ టైం పోర్ట్స్కి ఇచ్చారు అండ్ రోడ్స్కి ఇచ్చారు. అలాగే ఈసారి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ద కంట్రీ, వెదర్ ఇట్ ఈస్ ఫర్ స్టార్టప్స్ అవనివ్వండి, లేకపోతే మీ ఫార్మర్స్ కానివ్వండి, ఒక రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. మన ఫండింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ వాజ్ 1.6% ఇన్ 2019. అది ప్రతి ఏడాది పెంచి లాస్ట్ ఇయర్ 3.6% పెట్టారు. ఈ ఏడాది ఇంకా ఫిగర్స్ రివీల్ చేయలేదు, మనకు తెలుస్తుంది. సో కన్సిస్టెంట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ పెరగడం వల్ల మనకి డెఫినెట్లీ ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం జీడిపి పెరగకపోయినా నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ద ఫ్రేమ్ వర్క్ వల్ల బాగా పెరుగుతుంది మా అభిప్రాయం. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇన్కమ్ ట్యాక్స్, ఆఫ్ కోర్స్ మా కొలీగ్ విల్ స్పీక్ ఆన్ దాట్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కన్సంప్షన్ పెరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు అంటే 12 lakhs వరకు డెఫినెట్లీ పాకెట్లో డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ ఎక్స్పెక్ట్ పీపుల్ టు స్పెండ్ మోర్. దానివల్ల కన్సంప్షన్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుందని అభిప్రాయం. లాస్ట్ బిఫోర్ ఐ గివ్ ఇట్ టు అదర్స్ ఈజ్ ఎంఎస్ఎంఈ. దాని ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అవనండి, లేకపోతే మీరు దాని టర్నోవర్ లిమిట్ ఏమిటండి, టర్నోవర్ 2 times చేశారు, ఇన్వెస్ట్మెంట్ 2.5 times చేశారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఎస్ఎంఈస్ కొంచెం క్రెడిట్ ఎక్కువ తీసుకుంటారు. మనకి ఎంఎస్ఎంఈకి మన ఇంట్రెస్ట్ రేట్ కొంచెం సబ్సిడీ వస్తుంది ఆ సెక్టర్కి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లిమిట్ పెంచారు కాబట్టి కొంచెం లోన్స్ తీసుకోవడానికి భయపడకుండా కొంచెం ముందుకు వస్తారు. కాబట్టి వీ ఎక్స్పెక్ట్ ఎంఎస్ఎంఈ విచ్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ అవర్ employment in India, we expect it to grow next few years. On that note, I'll hand it over to my. ఈరోజు ఈ యూనియన్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఓవరాల్గా మీరు చూసుకుంటే అన్ని సెక్టర్స్ టచ్ చేశారు. అగ్రికల్చర్తో స్టార్ట్ చేసి ఒక డిస్ట్రిక్ట్ ఐడెంటిఫై చేసి 115 డిస్ట్రిక్ట్స్ని యాడ్ చేయడము అగ్రికల్చర్ సపోర్ట్ ఉండొచ్చు, న్యూక్లియర్ రియాక్టర్స్ సపోర్ట్ ఉండొచ్చు, ఆర్ ఇట్ మే బీ ఐఐటి ఎక్స్పాన్షన్ ఉండొచ్చు, మెడికల్ సీట్ ఎన్హాన్స్మెంట్ ఉండొచ్చు. అలాగే మనం చూసుకుంటే ఎవరీ ఒక సెక్టర్లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో అన్ని సెక్టర్ని ఈ బడ్జెట్ టచ్ చేసింది అండ్ ఇట్ ఈస్ మోర్ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్గా దీన్ని ప్రవేశపెట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రపోజల్కి స్పెసిఫిక్గా వస్తే మనకి ఎన్నో సంవత్సరాలని ఇంకా ఎక్స్పెక్టెడ్ ఉన్న రీడ్రాఫ్టింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చాలా పాత యాక్ట్. సో ఈ యాక్ట్లో అప్పుడు ఉన్న ప్రావిజన్స్ ఇప్పుడు ఉన్న బిజినెస్కి కొన్ని ప్రావిజన్స్ రిలవెంట్ ఉండకపోవచ్చు. దాన్ని మొత్తం రీవిజిట్ చేసి ఒక కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఇట్ వాజ్ రిక్వైర్డ్. సో దీన్ని ఇంతకుముందు ప్రవేశపెట్టినా అది ముందు పోలేదు. సో ఈసారి
దాన్ని కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చేసి దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుని మేము ఫెడరేషన్లను మేము ఫీడ్బ్యాక్లు పంపించాము ఏమి ఉండాలి ఈ యాక్ట్లోని. సో ఇవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రపోజల్ అనేది పెడుతున్నారు నెక్స్ట్ సెషన్లో, నెక్స్ట్ వీక్లో. న్యూ ఇన్కమ్ ట్యాక్స్, ఈ ఎయిమ్ ఆఫ్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే దీన్ని సింప్లిఫై చేయాలని, బోత్ ఫర్ ద ట్యాక్స్ పేయర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఇద్దరికూ సింప్లిఫికేషన్ ఉండాలి. అండ్ ట్యాక్స్ సర్టనిటీ గురించి మాట్లాడారు. సో ఈరోజు గ్లోబల్గా మనం చూసుకుంటే ప్రతి ఒక్క కంట్రీను ఇన్కమ్ ట్యాక్స్ అనేది లెవీ చేస్తుంది. సో మనం ఇండియాలో లెవీ చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఇండియాలో ఇంకా లెవీ కావాలి, ఎందుకంటే మనకి డబ్బులు కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్కి. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే సర్టనిటీ. ఈరోజు పలానా ట్యాక్స్ పే చేస్తే మళ్ళా డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని ఎక్స్ట్రా పే చేయమని అడగొద్దు. ఆ ట్యాక్స్ సర్టనిటీ దృష్టిలో పెట్టుకుని కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది డ్రాఫ్ట్ చేస్తున్నారు. ఇది ఒక వెల్కమ్ మూవ్. తర్వాత దే ఆర్ ఆల్సో టాక్డ్ అబౌట్ టీడీఎస్ అండ్ టీసీఎస్ రేషనలైజేషన్ గురించి మాట్లాడారు. టీడీఎస్ అంటే మనం ఏదైనా పేమెంట్ చేయాలంటే యాజ్ అన్ ఇండస్ట్రీ పేమెంట్ చేయాలంటే దాన్ని కొంత ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేసి మనం వెండర్కి ఏదైతే పే చేస్తామో అది గవర్నమెంట్ జమా చేయాలి. అందులో వేరే వేరే ప్రావిజన్స్, వేరే వేరే రేట్స్, థ్రెషోల్డ్ లిమిట్స్ ఉంది. సో ఆ డిడక్ట్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాకుండా దాన్ని రేషనలైజేషన్ గురించి మాట్లాడారు. అలాగే టీసీఎస్ రేషనలైజేషన్. తర్వాత ఇంటర్నేషనల్ బార్డర్ ట్రాన్సాక్షన్ ఎవరైతే చేస్తారో సేఫ్ హార్బర్ రూల్స్ ఉండొచ్చు, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ డిటర్మినేషన్ ఉండొచ్చు. దీంట్లో కొన్ని బిజినెస్కి ఎంకరేజింగ్గా ఉండదట్టు కొన్ని ప్రావిజన్స్ ఇందులో ప్రపోజ్ చేశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, మన అందరికీ ఇది అప్లికబుల్ అయ్యేది ఏంటంటే 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎగ్జామ్ చేశారు. స్లాబ్ వైజ్లో మనకి 4 lakhs ఇంకా ట్యాక్స్ రేట్ ఉన్నా దానికి రిబేట్ ఇచ్చి 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం అవసరం లేదు. దీనివల్ల మనకేమవుతుందంటే స్పెండింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 80,000 to 1.1 lakhs బెనిఫిట్ విల్ కమ్ టు వేరియస్ ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. ఇది ఒక వెల్కమ్ మూవ్. ఇది ఒక మిడిల్ క్లాస్ ఎకనామీకి బూస్ట్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఇస్తుంది. సో ఇవి మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే ప్రపోజల్. Good evening, good afternoon, everybody. So I think it's a good budget overall, particularly for the middle class, because the reason is, as Finance Minister has stated, the main purpose of duty reduction, the main purpose of rate reduction is to increase household saving and also to increase the potential for the consumption and also investment, particularly in the middle class sector. So with that perspective in mind, certain concessions have been extended to the middle class sector. But ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ట్యాక్స్ మెజర్స్, ట్యాక్స్ రిలీఫ్స్ ఏదైతే వచ్చిందో, ఇట్ హ్యాస్ కమ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టూ మేజర్ ఇష్యూస్ గోయింగ్ ఆన్ presently at present times. One major issue is the global uncertainty, particularly when we see that certain countries are threatening to impose tariffs to protect their own manufacturing, to protect their own businesses. So how it will impact? It will straight away impact the exporters who are present in the country. Because what will happen if they impose tariff on the goods which are exported from India, then what will happen? Our goods will become incompetitive in those countries. So this is one threat which is prevailing right now. And second threat, which is more local and more domestic, is the high regulation. So there is a high compliance cost, and businesses are demanding for simplification in compliances, rate structure, etc. and etc. So at this point of time, it has become very important for the government to boost domestic manufacturing and also to boost domestic consumption. So with this target in mind, this budget has been rolled out. Like last year, we have seen the main criteria was to invest on skilling the workforce. There was a severe shortage of skilled manpower. So the same thing has been continued in this budget also. But in addition to that, out of 6 transformative goals, one of the most important transformative goal is to simplify the tax regulation. So in this backdrop, as our President has stated,
in indirect taxes area, in customs area, what they have done, they have reduced, eliminated many tariff structures in the customs, which will help in export sector, and also they have eliminated basic customs duty on certain critical raw materials that are required for local manufacturing industries. ఇదైతే ఉన్నదో it will help in manufacturing sector, which will also indirectly help in creation of employment. So another area where the focus has been made is on exports, where they have created an export platform, digital export trade platform, where the export documents and also the financing will be digitized on the platform. This will further ease in doing the exports from this country. And of course, on regulation side, as we see, we have to see what kind of measures will be rolled out. But one thing is very clear, like what Finance Minister has stated, in income tax, whatever concessions they have extended, this will result in the loss of revenue of 1 lakh crore. But at the same time, the revenue target, particularly from the tax revenues, the revenue target has been set at 28 lakhs crores. So this is more than 3 lakhs crores from the last year. Last year revenue target was 25 lakhs crores, and for the next year it is 28 lakhs crores. So when the government is losing 1 lakh crore, then we have to see how they are going to increase their revenues, particularly in the context where the government is wanting to reduce the compliance, wanting to simplify the tax laws, tax areas, etc. and etc. So no new bill is going to be introduced. Income tax new bill is going to be introduced in next week. So we should watch out what kind of measures they are going to introduce. But we hope that the new bill will introduce a lot of simplification measures, and particularly what we are expecting, the revenue increment would come from increasing the base. Because of the digitalization and formalization of the economy, the base has increased massively in this era. For example, I will quote one example in GST. Prior to GST, there were about 42 lakhs registrations, and post GST, those registrations have increased to 1.5 crores. So almost it is 2.5 to 3 times of pre-GST area. So therefore, I think the revenue target is expected to be achieved from the increase in volume. And I think with these short comments, I congratulate our Finance Minister for introducing this budget, and particularly for extending this relief to the middle class. Thank you so much. See, this money flow, the more money is there in the hands of the people, they will be able to spend more, and that they will create demands for goods and services. So the economy will also grow. The GDP will grow. We are heading towards Viksit Bharat by 2047. So